So, good morning, friends. So, today we will start the first unit. First unit of tax planning and management. So, first unit is we will discuss the concept of tax planning. So, what are the tax planning? Taravata concept of tax planning, management of tax evasions and tax avoidance. Avoidance and need and significance of the tax planning and management tax planning in respect of residential status. అంటే రెసిడెన్షియల్ స్టేటస్ ట్యాక్స్ ప్లానింగ్ అనేది ఎలా చేస్తారు అనేసి ఈ టాపిక్లో మనం ఫస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందన్న. సో బిఫోర్ గోయింగ్ టు ద ట్యాక్స్ ప్లానింగ్, సో అసలు ట్యాక్స్ అనేది ఏంటి, సో ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ ట్యాక్స్. సో మనకు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 బేస్ చేసుకొని ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ కానీ ట్యాక్స్ కన్సిడరేషన్ కానీ దాంతో సబ్ సెక్షన్స్ అవన్నీ మిగతా రిమైనింగ్ అన్నీ కూడా దాని ప్రకారమే జరుగుతుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం మోర్ దెన్ 450 సెక్షన్స్, అంటే మోర్ దెన్ 450 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. దీంతో తర్వాత న్యూమరస్ సబ్ సెక్షన్స్, ఇంకా చాలా సబ్ సెక్షన్స్, ఫ్యూ షెడ్యూల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో సెక్షన్స్ కానీ షెడ్యూల్స్ కానీ ఏం చెప్తాయంటే డిఫరెంట్ క్రైటీరియా అనమాట. అంటే ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క దాని గురించి డీల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో మనకు వచ్చి ఇన్కమ్ ఫ్రమ్ అంటే హౌస్ హోల్డ్స్ కావచ్చు, రెసిడెన్షియల్స్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, లేకపోతే ఎంటర్ప్రైజెస్, కోఆపరేటివ్ సొసైటీస్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. ఒక్కొక్క షెడ్యూల్ ఒక్కొక్క దాని గురించి డీల్ చేస్తుంది అనమాట. ఆ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 450 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇది ఎవ్రీ డే అంటే ఏంటి, ఎవ్రీ ఇయర్ అండి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి నాన్న. సో ఇది మనకి ట్యాక్స్ ప్లానింగ్లో లేదు అసలు, కానీ జస్ట్ వీఆర్ డిస్కసింగ్, అంటే ఓవరాల్గా ఫస్ట్ కొంత ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. సో లోపలికి వెళ్ళేక ముందు కొంచెం, సో మనకి ఎవ్రీ ఇయర్ కొన్ని అడిషన్స్, కొన్ని డెలిషన్స్ అని ఉన్నవి కొంత మారుతూ ఉంటాయి. కొన్ని డిలీట్ చేయడం కానీ కొన్ని యాడ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఫర్ ఇట్స్ అంటే దేనికోసం అంటే గవర్నెన్స్ అనమాట. గవర్నెన్స్ అంటే సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడం కోసం, గవర్నెన్స్ చేయడం కోసం సెక్షన్స్ని కానీ లేకపోతే సబ్ సెక్షన్స్ని మాడిఫై చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రూల్ 1966 ప్రకారం డిపార్ట్మెంట్ హ్యాస్ ఫ్రేమ్డ్ అనమాట అబౌట్ 200 రూల్స్ అంటే 200 రూల్స్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అండ్ 1960 విచ్ ఇన్ టర్న్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ సబ్ రూల్స్ అనమాట. సో మనం 200 రూల్స్ అని 200 రూల్స్ అని చెప్పాము అండర్ ది టైటిల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అని. దాంతో మళ్ళీ ఇంకా హండ్రెడ్ సబ్ రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సప్లిమెంటరీ లాస్ హ్యావ్ బీన్ ఎనాక్టెడ్ అండ్ మెనీ రూల్స్ ఫ్రేమ్డ్. ఎందుకంటే టు సింప్లిఫైయింగ్ ద ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పెడుతున్నాం రా అంటే టు సింప్లిఫైయింగ్ ద ట్యాక్స్ స్ట్రక్చర్ అనమాట. బట్ ఆల్ దీస్ ఎఫెక్ట్స్ హ్యావ్ కాంప్లికేటెడ్ ది లా ఫర్దర్. అంటే వచ్చి మనము దీంతో సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఆల్రెడీ ఇంకా డిగ్రీలో వచ్చి ఉంటుంది అనుకుంటా. సో దాంతో మీరు డిస్కస్ చేసింటారు ఓవరాల్. సో మనకి మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్ అనేది 1961. సో కొన్ని ఊరికే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అనమాట. సో 450 సెక్షన్స్ అనేవి దీంతో మెయిన్గా 450 సెక్షన్స్ ఉన్నాయి అండ్ చాలా సబ్ సెక్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఫ్యూ షెడ్యూల్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. సో మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి రూల్స్ కూడా ఉన్నాయి. 200 రూల్స్ అండర్ ది ఆ రూల్స్ దేని కింద ఉందంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962 ప్రకారము రూల్స్ అనేది కూడా ఉందన్నమాట. సో దెన్ కమింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ట్యాక్స్ ప్లానింగ్. సో ట్యాక్స్ ప్లానింగ్ గురించి వచ్చేట, సో ట్యాక్స్ అనేది వచ్చి మనం జనరల్గా వచ్చి ట్యాక్సెస్ అనేవి హానెస్ట్ సిటిజన్ డిస్పైజెస్ ద మోస్ట్ హ్యూమన్ బీయింగ్ వెరీ నేచర్ ఈజ్ సెల్ఫిష్. సో మనం హానెస్ట్ సిటిజన్ యొక్క సో మెయిన్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ వచ్చి అంటే మనిషి అనేవాడు చాలా సెల్ఫిష్నెస్గా ఉంటాడు. ఏ విషయంలో సెల్ఫిష్నెస్ అంటే చూస్తున్నారంటే మీరు, సో అతను ఏం చేస్తాడంటే, సో సపోజ్ ఒక ఎంప్లాయర్ అంటే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసినవాడు, అతని దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి కదా, ఎంప్లాయర్ అంటే ఓనర్ ఆఫ్ ది బిజినెస్ అనమాట. ఎంప్లాయీస్ అంటే సబార్డినేటర్స్, అతని కింద పనిచేసేవాళ్ళు. సో వాళ్ళకి ఫ్రూట్స్ అంటే ఏంటి, ప్రయోజనాలు. ఫ్రూట్స్ అంటే ఇక్కడ ప్రయోజనాలు, అడ్వాంటేజెస్ అనమాట. అలాంటి అడ్వాంటేజెస్ అతని కంపెనీ నుంచి ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి, సో అతని యొక్క ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ లేబర్ ఈజ్ ఎంజాయ్డ్ బై ద అదర్స్ అండ్ పర్టికులర్లీ బై దోస్ విత్ హూమ్ హీ హ్యాస్ నో రిలేషన్షిప్. అతనికి వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అంటే ఏంటి, హీ ఎంజాయ్ ది ఫ్రూట్స్ అంటే వాటి దగ్గర నుంచి అడ్వాంటేజెస్ పొందేవాడు అనమాట. అంటే ఏంటి, హీ వుడ్ లైక్ టు అతను హానెస్ట్గా ఉండాలి, ఒక ట్యాక్సెస్ పే చేసే సిటిజన్ అయినా హానెస్ట్గా ఉండాలి. కానీ హ్యూమన్ బీయింగ్ అనే వెరీ సెల్ఫిష్ నేచర్ అనమాట. అంటే మన సైడ్ నుంచి మనం క్లారిటీగా ఉంటే చాలు అనే ఒక సెల్ఫిష్నెస్తో అతని యొక్క ఎంప్లాయీస్కి కూడా అడ్వాంటేజెస్ అనేవి వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు అంటే వాళ్ళకి ఇతనికి ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ కెన్ గెట్ ఎంజాయ్డ్ బై ద ఫ్రూట్స్ ఆఫ్ ది
హీజ్ లేబర్స్ అనమాట, అతని దగ్గర పనిచేసే లేబర్స్. సో అంతేకాకుండా సో హీ విల్ ట్రై హిస్ బెస్ట్ to see that his hard earned money is not taken away by others forcibly, whether it is snatching by the rule of law. అంటే యూ విల్ ట్రై టు హిస్ బెస్ట్, అంటే అతని దగ్గర నుంచి అతను ఎర్న్ చేసుకున్న మనీని ఏ విధంగా అయినా సో రూల్ ఆఫ్ లా ప్రకారం ఎవరు ఫోర్స్గా టేకన్ తీసుకోవడానికి కాదు, ఫోర్స్గా అతను ఎంత సంపాదించినాడో. కానీ ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ కొంతమంది చాలామంది ట్యాక్స్ కట్టుకున్నాడో ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్గా డబ్బులు తీసుకుంటా ఉందా? సో ఎవరు డబ్బులు ఫోర్స్గా తీసుకోలేరు, వాళ్ళంతా ట్యాక్స్ పే చేసేసి వాళ్ళు ఎర్న్ చేసిన మనీని అంటే అతను ట్రై చేస్తాడనమాట మన మనీని ఎంతవరకు మనము అంటే ట్యాక్స్ రూపంలో పే చేయకుండా. దాంతోనే మనం ఇప్పుడు చూసామంటే మేనేజ్మెంట్, ట్యాక్స్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఎండ్లో ఎందుకు ట్యాక్స్ ప్లానింగ్ వచ్చిందిరా అంటే, సో మేనేజ్మెంట్ పరంగా కూడా కొన్ని మ్యానిపులేషన్స్ అనేది చేయడం జరిగింది కంపెనీలో. చూసారా, సో కాస్ట్ రిడక్షన్, కాస్ట్ కంట్రోల్ అంటాం. ఎందుకు కాస్ట్ ఎక్కువ ఉండింది అనుకో, సో కాస్ట్ కంట్రోల్ ఇలాంటివన్నీ ఫంక్షన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ట్యాక్స్ అనేది కూడా ఎక్కువగా సో ఆ విధంగా అతను అవాయిడెన్స్ అనేది లీగల్గా అవాయిడెన్స్ అనేది జరగడం అనేది జరుగుతుంది అనమాట. అంటే అక్కడ మేనేజ్మెంట్ పరంగా మనం ఎందుకు డిస్కస్ చేయాలి అంటే, సో రిడక్షన్స్, కాస్ట్ ప్లానింగ్స్ ఇలాంటివి చేయడం ద్వారా మనం దాన్ని మినిమైజేషన్ అనేది చేసుకుంటాం అనమాట. కాస్ట్ రిడక్షన్ అనేది ఇక్కడ చూసారంటే అదే పాయింట్ నెక్స్ట్ వస్తుంది చూడండి. సో ఇక్కడ వచ్చి బట్ ఇట్ ఈస్ ఆల్సో డ్యూటీ ఆఫ్ ఇండివిజువల్ టు సేవ్ లీగలీ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ taxes so that same may be available with him to make his dependents to be good and honorable citizens. So on the other hand, the practical concept of taxation laws is realized to revenue by way of tax to the maximum అనమాట. సో ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఆఫ్ టాక్సేషన్ ఈజ్ లాస్ రియలైజ్ ఏంటంటే రెవెన్యూ అంటే రియలైజ్ ద రెవెన్యూ బై వే ఆఫ్ ట్యాక్స్ టు మ్యాక్సిమం. అంటే సో మన యొక్క రెవెన్యూని బేస్ చేసుకునే కదా మనము ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. దేర్ఫోర్ ద పర్సెప్షన్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్ అండ్ ద ట్యాక్స్ కలెక్టర్ ఆర్ డిఫరెంట్. సో పర్సెప్షన్ అంటే ఎలా అర్థం చేసుకోవడం, పర్సెప్షన్ అనేది ట్యాక్స్ పేయర్ యొక్క పర్సెప్షన్ డిఫరెంట్, తర్వాత ట్యాక్స్ కలెక్టర్ అంటే ట్యాక్స్ పే చేసేవారు ఇండివిజువల్ కావచ్చు, బిజినెస్ కార్పొరేషన్స్ కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్ అనమాట. ట్యాక్స్ కలెక్టర్ అని ఎవరైతే దాన్ని అమౌంట్ మనం ఎవరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేస్తున్నాం వాళ్ళు అంటే ఏంటి, ఇక్కడ ట్యాక్స్ కలెక్టర్ అంటే గవర్నమెంటే కదా కలెక్ట్ చేస్తుంది. సో ట్యాక్స్ పేయర్ అనేవాడు స్పేస్ నో ఎఫెక్ట్స్ ఇన్ మ్యాక్సిమైజింగ్ హిస్ ప్రాఫిట్స్ అండ్ అట్రాక్ట్ ది లీస్ట్ ఇన్సిడెన్స్. అంటే ట్యాక్స్ పేయర్ అనేవాడు స్పేస్ నో ఎఫర్ట్స్ అంటే అతను ఎలాంటి ఎఫర్ట్స్ అనేది పెట్టాడు దేనికోసం, మ్యాక్సిమైజింగ్ హిస్ ప్రాఫిట్స్ అనమాట, అట్రాక్టింగ్ ది లీస్ట్ ఇన్సిడెంట్. అంటే మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్స్ కోసం అతను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాడు అనమాట. కానీ ట్యాక్స్ కలెక్టర్ అనేవాడు ఆన్ ది అదర్ హ్యాండ్ ట్రైస్ టు మ్యాక్సిమైజ్ రెవెన్యూ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా. అంటే అతను మ్యాక్సిమైజ్ చేస్తాడు రెవెన్యూ అంటే ఏంటి, ఇక్కడ అతనికి రెవెన్యూ అంటే ఏంటి, ట్యాక్స్ పేయర్స్ అనే వాళ్ళు ఎక్కువగా అమౌంట్ పే చేయాలి. నాకు క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇక్కడ 2 పార్టీస్, సో ఒకటేమో ట్యాక్స్ పేయరు అండ్ ట్యాక్స్ కలెక్టర్. సో ట్యాక్స్ పేయర్ అనేవాడు ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళే ట్యాక్స్ పేయర్ అవుతారు. ట్యాక్స్ కలెక్టర్ అంటే ఎవరు కలెక్ట్ చేస్తున్నారు. సో ట్యాక్స్ పేయర్ అనేవాడు ఆయన ఎండ్లో. సో ట్యాక్స్ పేయర్ అనేవాడు ఏంటి, అతను మ్యాక్సిమంగా ప్రాఫిట్స్ ఎర్న్ చేసి సో ట్యాక్స్ స్లాబ్స్ రూపంలో అంటే ఏంటి, సో ఇండివిజువల్కి అయితే ఇంత స్లాబ్ రేట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లాబ్ రేట్స్ ఉంటాయి కదా, ఆ స్లాబ్ రేట్స్ ప్రకారం మించితే మనం ఏం చేయాలి, రేట్స్ ప్రకారము ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది కదా. సో అతని ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి ఎలాంటి ఎఫర్ట్స్, నో ఎఫర్ట్స్. ట్యాక్స్ పేయర్ అనేవాడు ట్యాక్స్ పేయర్ స్పేస్ నో ఎఫర్ట్స్ అంటే ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాడు అనమాట, దేనికోసం మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్స్ అనమాట అండ్ అట్రాక్టింగ్ ది లీస్ట్ ఇన్సిడెంట్స్. అదేవిధంగా ట్యాక్స్ కలెక్టర్ అనేవాడు కానీ కమింగ్ టు ద ట్యాక్స్ కలెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అతను ఏం చేస్తాడు, హీ ట్రైస్ టు ద మ్యాక్సిమైజ్ ద రెవెన్యూ. ఎందుకంటే రెవెన్యూ మ్యాక్సిమైజ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా అంటే లా యొక్క ఫ్రేమ్వర్క్లో. సో అతను రెవెన్యూని మ్యాక్సిమైజ్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. ఇట్ ఈస్ హియర్ దట్ ట్యాక్స్ ప్లానింగ్ హ్యాస్ అజ్యూమ్డ్ ఫర్ రీచింగ్ ఇంపార్టెన్స్ ఇన్ ది కన్ఫౌండెడ్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ది టాక్సేషన్ లా. సో టాక్సేషన్ లాలో ట్యాక్స్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు అయ్యిందంటే, సో ఇట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. సో జస్ట్ యాజ్ ఎవ్రీ బిజినెస్ ట్రైస్ టు మ్యాక్సిమైజింగ్ హిస్ ప్రాఫిట్స్ బై రెడ్యూసింగ్ ద కాస్ట్. ఇక్కడ చూడండి, సో ఇంతకుముందు చెప్పిన పాయింటే, సో ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ అని వాడు ఏం చేస్తాడు, టు ట్రైస్ ద మ్యాక్సిమైజింగ్ హిస్ ప్రాఫిట్స్ అనమాట. అంటే ప్రాఫిట్స్ మాత్రం మ్యాక్సిమైజ్ అవ్వాలి, కానీ ట్యాక్స్ మాత్రం అదే కదా కాస్ట్ రెడ్యూస్ చేయాలి. ఇండైరెక్ట్గా మనం అదే కదా నేను ఆలోచిస్తాము. సో ప్రాఫిట్స్ ఏమో మ్యాక్సిమైజ్ అంటే ప్రాఫిట్స్ ఎక్కువ కావాలి, కానీ కాస్ట్ మాత్రం తగ్గించాలి. సో కాస్ట్ తగ్గితే ఇండైరెక్ట్గా నీకేమవుతుంది, లీస్ట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది పడుతుంది అనమాట, నీకు తక్కువ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది పడడం జరుగుతుంది. ఈ షుడ్ ఆల్సో అరేంజ్ హిస్ అఫైర్స్ ఇన్ సచ్ ఏ వే. ఆ విధంగానే అతను అరేంజ్ చేస్తాడనమాట. అంటే ఏంటి, ప్రాఫిట్స్ని పెంచుకునేలాగా
ప్లానింగ్ చేస్తాడనమాట, డెసిషన్ మేకింగ్ తీసుకుంటాడు, మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా లీస్ట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. సో దస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ టు, అంటే సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. దస్ ద ప్లానింగ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ట్యాక్స్ ప్లానింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ టు సేవ్ హార్డ్ లేబర్స్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్ ఇన్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిస్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఆఫ్ maximum possible extent. సో హీ ఈజ్ టు సేవ్ హార్డ్ లేబర్స్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్, అంటే ట్యాక్స్ పేయర్స్ యొక్క హార్డ్ లేబరర్స్ ఇన్ ఎంజాయింగ్ ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ అండ్ వెల్త్ టు ది మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్. అంటే ఇప్పుడు ఏం చెప్పాను నేను, సో ఒక బిజినెస్ అని ఒక ఎంప్లాయర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసామనుకుంటున్నాను. సో ఎంప్లాయర్ అంటే ఓనర్ ఆఫ్ ది కంపెనీ. సో ఆయన కింద పనిచేసే సబార్డినేటర్స్. సో కంపెనీలో నుంచి ప్రాఫిట్స్ని ఇండైరెక్ట్గా ఎవరు ఎంజాయ్ చేయాలి అంటే లేబర్స్ కదా, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా, అంటే ట్యాక్స్ ప్లానింగ్ అనేది ఇక్కడ ఎవరి ఇంట్లో ఎంజాయ్ అంటే లేబర్స్ యొక్క వాళ్ళ యొక్క ఫ్రూట్ఫుల్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ అనేది మ్యాక్సిమం వాళ్ళు తీసుకోవడానికి ట్యాక్స్ ప్లానింగ్ అనేది దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అదనమాట. సో ట్యాక్స్ పేయర్ నుంచి, అంటే ట్యాక్స్ పేయర్ అంటే ఇక్కడ ఎవరు, ఎంప్లాయరే పే చేస్తాడు ఆటోమేటిక్గా కదా. ఆ ఎంప్లాయర్ పే చేసిన ట్యాక్సెస్ ఇండైరెక్ట్గా లేబర్కి ఎంగేజ్ అవ్వడానికి. సో మనం ఫస్ట్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాము, ఫస్ట్ స్టార్టింగ్లో హ్యూమన్ బీయింగ్ అనే వెరీ సెల్ఫిష్ నేచరు. అంతేకాకుండా ఒక ఎంప్లాయర్ అనేవాడు ఒక బిజినెస్, అతను వచ్చి అతని ఇంట్లో నుంచి ఏం ఆలోచిస్తాడంటే డిఫరెంట్ అడ్వాంటేజెస్ కానీ ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ హీజ్ లేబర్స్, అంటే అతని కింద పనిచేసే లేబర్స్ వాళ్ళు ఎంజాయ్డ్ ది ఆ ఫ్రూట్స్, ఆ అడ్వాంటేజెస్ని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారంటే ఇట్ ఈస్ నాట్ పర్టికులర్లీ బై ద ఆ కంపెనీ వల్ల కాదు, అతనికి ఎలాంటి సంబంధం లేని అదర్ రిలేషన్షిప్స్ వాళ్ళ ద్వారా వచ్చి అదర్స్ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ అనమాట. అంటే అతనికి ఏమన్నా ఖర్చు ఉందా, లేదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి బెనిఫిట్స్ పొందడం అనమాట. సో ట్యాక్స్ ప్లానింగ్ అంటే ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు సేవ్ ది హార్డ్ లేబరర్స్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్ ఇన్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హీజ్ ఇన్కమ్ అనమాట. సో హీజ్ ఇన్కమ్ అండ్ వెల్త్ టు మ్యాక్సిమైజింగ్ పాసిబుల్ ఎక్స్టెంట్, అంటే వెల్త్ అంటే వాళ్ళ యొక్క సో ఆ ఫ్రూట్స్ని అడ్వాంటేజెస్ని ఎంజాయ్ చేస్తూ హీ హ్యాస్ టు మ్యాక్సిమైజ్ పాసిబుల్ అనమాట. సో మెథడ్స్ ఆఫ్ కామన్లీ యూజ్డ్ బై ద ట్యాక్స్ పేయర్స్ టు మినిమైజ్ ట్యాక్స్ లైబిలిటీ. సో మనము ఇంతవరకు చెప్తున్నాం. సో ట్యాక్స్ పేయర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నుంచి ట్యాక్స్ మనం అదే చెప్తాం కదా, ట్యాక్స్ ఎక్కువ కట్టాలి. సో ఎక్కువ తగ్గించుకోవాలంటే ఎక్కడెక్కడ ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, సో ఎలాంటి ట్యాక్స్ పేయర్స్ అనే వాళ్ళు ఎలాంటి మెథడ్స్ కామన్గా యూజ్ చేస్తాడంటే the discussion about the goal of the taxpayer is minimize his tax liability. To achieve this goal of the following three methods are commonly used by, ఇంతకు ముందే చెప్పాం ట్యాక్స్ పేయర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటన్నా, సో టు మ్యాక్సిమైజింగ్ ద ప్రాఫిట్స్ అనమాట. ప్రాఫిట్స్నేమో మ్యాక్సిమైజ్ చేసుకుంటాడు కానీ ట్యాక్స్ని మినిమైజ్ చేసుకోవాలనుకుంటాడు కదా, మినిమైజ్ ద ట్యాక్స్ లైబిలిటీ అనమాట. అతనికి వచ్చే ట్యాక్స్ లైబిలిటీని మినిమైజ్ చేసుకోవాలనుకుంటాడు. దానికోసం ఏమేమి మెథడ్స్ ఫాలో చేస్తాడంటే ట్యాక్స్ ఎవాషన్, ట్యాక్స్ అవాయిడెన్స్, ట్యాక్స్ ప్లానింగ్ అనమాట. సో ఇక్కడ మీకు ట్యాక్స్ ఎవాషన్ అది చూసారంటే ఆ డిస్కషన్ అబౌవ్, సో సిటిజన్స్ అవాయిడ్ దేర్ ట్యాక్స్ లైబిలిటీ బై డిస్హానెస్ట్ అనమాట. డిస్హానెస్ట్ అంటే హానెస్ట్ అంటే నిజాయితీగా, కానీ ఇక్కడ నిజాయితీగా లేకుండా, అంటే నిజాయితీ పరంగా ఆలోచించినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా అతను సంపాదించిన దానికి మస్ట్ అండ్ షుడ్గా లైబిలిటీ అంటే ట్యాక్స్ లైబిలిటీ అనేది పే చేయాలి. సో ఫస్ట్ క్యాన్సిల్మెంట్ ఆఫ్ ఇన్కమ్, సెకండ్ మన ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ టు సప్రెస్ ఇన్కమ్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, కాన్షియస్ వేరియస్ వయలేషన్ ఆఫ్ రూల్స్. ఇక్కడ చూసారంటే క్యాన్సిల్మెంట్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో ఇన్కమ్ని తగ్గించేలాగా తగ్గించి చూపించడం కావచ్చు. ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఇన్ఫ్లేషన్ అంటే యాక్చువల్లీ ఉన్నదానికంటే ఎక్కువ పెంచేయడం అనమాట, ఎక్స్పెన్సెస్ని పెంచేయడము. టు సప్రెస్ ఇన్కమ్ అనమాట, ఇన్కమ్ని తక్కువ చేసి చూపించడము. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ని మ్యానిపులేషన్ చేయడము. తర్వాత వయలేషన్ ఆఫ్ రూల్స్, కాన్షియస్ వయలేషన్ ఆఫ్ రూల్స్ అంటే వైడ్ అంటే మనము పాటించకుండా ఉండడం, అంటే రూల్స్ని సరిగా సో దీస్ డివైసెస్ ఆర్ అన్ఎథికల్, అంటే ఇది ఎథికల్ పాయింట్స్ కాదు, అన్ఎథికల్ అనమాట. అండ్ హ్యావ్ టు బీ కండెమ్డ్. ద కోర్ట్స్ ఆల్సో డూ నాట్ ఫేవర్ సచ్ అన్ఎథికల్ మీన్స్. సో ఇలాంటి సిచ్యువేషన్ చేస్తే సపోజ్ ఎవరైనా కేసు వేసినాడో కానీ సో కోర్ట్ అనేది ఇలాంటి అన్ఎథికల్ మీన్స్ని కూడా కన్సిడర్ చేయదు అనమాట. అంతేకాకుండా ఎవాషన్ వన్స్ ప్రూవ్డ్, ఆ ఎవాషన్ తప్పు చేశారనేది ప్రూవ్ అయింది అంటే నాట్ ఓన్లీ గెట్ ద పెనాల్టీ అనమాట, ఆల్సో దే ఆర్ లీడ్ టు ద ప్రాసిక్యూషన్, అంటే కేసు అవుతుందన్నమాట. పెనాల్టీతో పాటు కాకుండా ప్రాసిక్యూషన్ ఏదంటే ప్రాసిక్యూషన్ ఈజ్ ఇండైరెక్టింగ్ బట్ సో కేసు అవుతుందన్నమాట. ఇట్ ఈజ్ అఫెన్స్, లీగల్ అఫెన్స్ అవుతుందన్నమాట సచ్ అన్ అవార్డర్. సో ఆ విధంగా అతనికి పనిష్మెంటే కాదు, తర్వాత వచ్చి కేసే కాకుండా లీగల్ అఫెన్సే కాకుండా ఇట్ ఈజ్ సో సచ్
such an avoider of tax is not good citizen, and tax evasion as a means to reduce tax liability cannot be advocated by anyone. సో ట్యాక్స్ లైబిలిటీ అనేది ఎవరు దాని ట్యాక్స్ అవాషన్ అనేది చేయకూడదు అనమాట. సో దిస్ ఈజ్ సింప్లీ ట్యాక్స్ అవాషన్ అనమాట. నెక్స్ట్ ట్యాక్స్ అవాయిడెన్స్. సెకండ్ వన్ వచ్చి అంటే ఎలాంటి మెథడ్స్ ట్యాక్స్ పేయర్ అనేవాడు ట్యాక్స్ని మినిమైజ్ చేసుకోవడానికి ట్యాక్స్ లైబిలిటీని ఏమేమి మెథడ్స్ ఫాలో అవుతుండే. సెకండ్ వన్ వచ్చి ట్యాక్స్ అవాయిడెన్స్. సో ట్యాక్స్ అవాయిడెన్స్ ఈజ్ minimizing the incidence of tax, adjusting the affairs in such a manner that although it is within the four corners of the taxation laws, but the advantage of but the advantage is taken by finding out the loopholes in the laws. అంటే ఇక్కడ ఇప్పుడే చెప్పామన్నమాట. ట్యాక్స్ ఫస్ట్ వన్ ఏమో ఎవాషన్స్, తర్వాత అవాయిడెన్స్ అంటే ట్యాక్స్ని పే చేయకుండా అనమాట. దానికి ఎలాంటి లూప్ హోల్స్ ఉంటాయని ఫైండ్ చేస్తారనమాట. ఫైండింగ్ ది లూప్ హోల్స్ ఇన్ ది లాస్. ద షార్టెస్ట్ డెఫినేషన్ ఆఫ్ ట్యాక్స్ అవాయిడెన్స్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ డాడ్జింగ్ ట్యాక్స్ వితౌట్ బ్రేకింగ్ ది లా అనమాట. అంటే లాని ఎలా బ్రేకింగ్ చేయకుండా సమ్ మ్యానిపులేషన్ చేయడం అనమాట. అంటే ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే అవాయిడ్ అంటే మనము పే చేయకుండా ఉండడం అనేసి అర్థం. సో పే చేయకుండా ఉండాలంటే సో లాస్లో అంటే చట్టంలో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయని చూస్తారనమాట. చట్టంలో ఎలాంటి లూప్ అంటే ఏంటి, ఎలాంటి ట్యాక్స్ అంటే మనము బ్రేకింగ్ ద రూల్ వితౌట్ బ్రేకింగ్ అంటే మనం రూల్ని బ్రేక్ చేసినట్టు ఉండకూడదు, సేఫ్ సైడ్లో ఉన్నట్టుగా ఎలా లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయి ఎలాలో అనేసి సెర్చ్ చేస్తారనమాట అవాయిడెన్స్ చేయడానికి. ఇన్ ది కేస్ ఆఫ్ ట్యాక్స్ అవాయిడెన్స్ ద ట్యాక్స్ పేయర్ apparently circumstance the law without giving a rise to criminal offence by the use of